వందన్ కుమార్ గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత 2047 డాక్యుమెంటరీ విజన్ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నాడు. అంతకుముందు గతంలో సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయినప్పుడు 2020 తీసుకొచ్చినాడు. అది ఏమైందో కూడా జనాలకు తెలియదు, ఎవరికి తెలియదు, ఇంటలెక్చువల్ మేధావులకు కూడా తెలియదు అదేమైందో. మళ్ళీ అగైన్ ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2047 డాక్యుమెంట్ మీద ఇప్పటిదాకా పూర్ణచంద్ర గారు చాలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. మీరేమంటారు ఆ విషయంలో, ఈ 2047 డాక్యుమెంటరీ విషయంలో? 2047 డాక్యుమెంటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చిన దానికి బేసు 2020 విజన్ 2020. ఎందుకంటే ఆ 2020 అనేది అప్పుడు ఆ భాగంగా దాంట్లో ఆయన ఫస్ట్ 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు వెంటనే ఏం చేశారంటే ప్రజలని ఎన్టీఆర్ యొక్క మేనియా నుంచి బయటపడేందుకు ఆయన తక్షణమే ఏం చేశారంటే ప్రజల వద్దకు పాలన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు ముందుగా. ఆ తర్వాత దాంట్లోనే శ్రమదాన కార్యక్రమాన్ని ఇంక్లూడ్ చేశాడు. తర్వాత దాన్ని ఏం చేశాడు, జన్మభూమి కార్యక్రమం కింద మార్చాడు. ఈ కార్యక్రమాలన్నింటినీ బేస్ చేసుకొని వీటిని అన్నింటినీ క్రోడీకరిస్తూ ఆయన ఏం చేశాడు, ప్రజలు ఇంకొంచెం ముందుగా ఆలోచించడం కోసం అనే పేరు మీద విజన్ 2020 అని, అంటే నేను ఇప్పుడు ఏం చేయట్లేదు 20 సంవత్సరాల్లో ఏదో చేస్తాను కాబట్టి మీరందరూ 20 ఇయర్స్లో మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోతారు మనం అంతా. అంటే ఆయన కొన్ని టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఆయన కొంత టెక్నికల్ పదాలు వాడుకుంటాడు ఆయన. ఇది కన్సల్టెంట్ల ద్వారా ఆయన చుట్టూ ఉన్నటువంటి కన్సల్టెంట్స్ ఉంటారు ఎక్కువగా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని టెక్నికల్ పదాలు వాడుకొని విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ని తయారు చేశాడు. మొత్తం 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి అందరూ ఆఫీసర్లందరినీ పిలిచి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి అప్పుడు ఏకే పరీదా గారు లాంటి వాళ్ళు మానిటర్ చేయటం, ఈ జన్మభూమి పథకాన్ని ఇలా చేయడం జరిగింది. సో నేను అప్పుడు డైరెక్ట్గా ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నాకున్న అనుభవాన్ని చెప్తాను. ఈ జన్మభూమి అనే పదం చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆఫీసర్ల మీద విపరీతమైన ప్రెషర్ ఉండేది. ఆఫీసర్ల మీద ఏది వారానికి ఒక ప్రోగ్రాం, అంటే సంవత్సరంలో 4 ప్రోగ్రాం చేసేవాళ్ళు. సంవత్సరం అంటే 3 నెలలకు ఒక ప్రోగ్రాం చొప్పున చేస్తూ పోయారు ఆయన. ఈ 3 నెలలకు ఒక ప్రోగ్రాం ఎలా ఉండేదంటే అది ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. ఉదాహరణకి ఈ 3 నెలల్లో చేసే ప్రోగ్రాం జన్మభూమికి హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయాలని దానికి ఒక ప్రోగ్రాం పెడతాడు. అలాగే ఇంకొక, అంటే ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి చూడటానికి, చాలా చాలా ప్రోగ్రెసివ్గా అనిపిస్తాయి అన్నమాట. అలాగే బాల కార్మికుల్ని ఫ్యాక్టరీల నుంచి వాళ్ళలో పని చేయకుండా బాల కార్మికుల యొక్క వాళ్ళ యొక్క పరిస్థితికి మనం విభిన్నంగా పనిచేయాలి, వాళ్ళంతా ఐడెంటిఫై చేయాలి, కాబట్టి దాని నుంచి మనం విముక్తి చేయడం కోసం అదొక ప్రోగ్రాం తీసుకుంటారు. అలాగే లిటరసీ మీద ఒక ప్రోగ్రాం, ఒకసారి ప్రోగ్రాం, ఇట్లా సంవత్సరంలో 4 దాదాపుగా ప్రోగ్రాంలు తీసుకుంటే ఈ ప్రోగ్రాములు వెనక దీంతో పాటుగా కొన్ని ఫండ్స్ కూడా రిలీజ్ చేసేసి వర్క్స్ అనేవి కొన్ని చేస్తూ ఉంటారు. ఈ వర్క్స్లో వచ్చేసరికి ఎలా ఉంటుంది, పబ్లిక్ పార్టిసిపేషన్ అనే పేరు మీద 80-20%, అంటే 20% ఏమో పబ్లిక్ పార్టిసిపేషను, 80% గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా. ఉదాహరణకి SC/ST కాలనీల్లో ఇలాంటి ఏరియాలో. అదే జనరల్ వర్క్ అయితే 60-40 అని, లేకపోతే 70-30 అని, ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ తోటి వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు. దీన్ని ఏం చేసేవాళ్ళు, చాలా తెలివిగా జన్మభూమి కమిటీలని ఏర్పాటు చేసేవాళ్ళు. సో ఈ జన్మభూమి కమిటీలంతా ఎవరో కాదు, తెలుగుదేశం కార్యకర్తలే. తెలుగుదేశం కార్యకర్తలంతా కమిటీగా ఏర్పడిపోయి ఈ 70-30లో కానీ లేక 80-20లో చేసే వర్క్లన్నీ కూడా ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళే చేసేవాళ్ళు. అక్కడ ఏం కాంట్రిబ్యూషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఆఫీసర్లకు కూడా ఏంటంటే లెక్కలు కావాలి, మళ్ళీ ఆ ప్రెషర్ ఉంటుంది, పైనుంచి కలెక్టర్ దగ్గర చూపించాలి, కలెక్టర్ ఏమో సీఎం గారికి రెస్పాన్సిబుల్గా సమాధానాలు చెప్పుకుంటూ పోవాలి. అందుకని ఏం చేసేవాళ్ళు, పటాపటా ఇక డైరెక్ట్గా ఇచ్చేసి నామినేషన్ పద్ధతిలో వర్క్లు ఇచ్చినట్టే అవి. వాటికి టెండర్లు ఉండవు, వాటికి ఒక ప్రొసీజర్ ఉండదు. సింపుల్గా పబ్లిక్ పార్టిసిపేషన్ అనే ఒక పేరు పెట్టేసేసి ఆ వర్కులు చేసేయటం, ఆ మైనస్ చేయటం, ఆ 30% లేకపోతే ఆ 20%, 15% మైనస్ చేసేసి వర్కులు చేయటం. అంటే జన్మభూమి కమిటీల పేరు మీద తెలుగుదేశం కార్యకర్తల బాగుపడటం కోసం ఏర్పరిచిందే ఈ జన్మభూమి కార్యక్రమం. ఇది విజన్ 2020లో ఒక కార్యక్రమంగా ఆయన తీసుకున్నాడు. దీనికి చాలా అందమైన పేర్లు పెట్టి ప్రతిసారి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 3 నెలలకు ఒకసారి చేసే ప్రోగ్రాము చాలా అందంగా ఉంటుంది. అది దాని విజన్ ఎంతవరకు ఉంటుందంటే గ్లోబల్గా ప్రచారం ఉంటుంది. చంద్రబాబు గారికి ఉన్నటువంటి తెలివితేటలతోటి, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ తోటి యుఎన్ఓలో ఉన్నటువంటి 194 దేశాలలో దాదాపుగా 100 దేశాలకు పైగా ఈయన మనుషులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళు, అక్కడ లోకల్గా ఉన్న పేపర్లోనూ లోకల్గా ఉన్నటువంటి పీరియాడికల్స్లో కూడా ఈయన చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయని
చక్కగా ప్రచారం చేయడం జరిగేది. అవన్నీ కలిపి చంద్రబాబు గారు ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేసేసాడు. ఏది, ఇన్ని దేశాల్లో మా చంద్రబాబు గారి యొక్క పరిపాలన అద్భుతంగా ఉంది అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. అది నిజమేనేమో అమ్మో అనుకున్నాం. అప్పుడు ఆ 99 ఎలక్షన్లో ఈయన తప్ప ఇంకెవరో లేరని భారతదేశం అంతా చెప్పుకునేటట్టుగా చేసి 99 ఎలక్షన్లో వారు మళ్ళీ రెండోసారి గెలిచారు. సో అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మళ్ళీ ఇప్పుడు గెలిచారు, చాలా సంతోషం. మీరు ఈ జన్మభూమి కార్యక్రమం పేరు మీద పెడతారో లేకపోతే మళ్ళీ ఏదైనా కొత్త కార్యక్రమాన్ని తీసుకుంటారో మాకైతే తెలియదు. కానీ మేము ఈసారి ఏమడుగుతున్నామంటే, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రజలకు ఏదో చేస్తాము, మళ్ళీ ఈ 47 అనేది కొత్తగా క్రియేట్ చేశారు స్వర్ణాంధ్ర పేరు మీద. ఈ 47 వరకు మరి ఎవరుంటామో, అప్పుడు రాజు ఎవరు, ప్రజలు ఎవరు, ఎలా ఉంటారో ఎవరో మాకేం తెలియదు. కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, మళ్ళీ మీరు పెట్టే కార్యక్రమాల్లో మేము అడిగేది ఒకటే. ఏమడుగుతున్నాం, మనకి ప్రభుత్వంలో అందరికీ సంబంధించినటువంటిది, మొత్తం ప్రభుత్వం అంటే ప్రజలందరిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5.5 కోట్ల మంది జనాభా ఉన్నారు. భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. సరే, మనకు అది వద్దు. ఈ 5.5 కోట్లకు సంబంధించినటువంటి మొత్తం భూమి మందే కదా, ప్రభుత్వందే కదా. దీంట్లో 2-3 రకాల భూములు ఉన్నాయి. ఒకటి, పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి భూమి ఉంది ఖాళీగా చాలా చోట్ల. 2, ఎండోమెంటు పేరు మీద అంటే దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి భూములు ఉన్నాయి. అలాగే 3, ఇతర ప్రభుత్వ భూములు, బంజర భూములని, రకరకాల భూములన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే, మీరు చెప్పే బడుగు బలహీన వర్గాలు, లేకపోతే గతంలో ఆయన చెప్పినాడు, ఆయన అయితే పాట పాడేటోడు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని పాట పాడేటోడు. మీరు సింపుల్గా బడుగు బలహీన వర్గాలని ఇందిరాగాంధీ దగ్గర నుంచి మాకు పేరు పెట్టేసినారు. మేము బడుగులమో బలహీన వర్గాల తర్వాత విషయం. కానీ మాకు కావాల్సింది మాత్రం ఈ భూములన్నీ కూడా ఈసారి మీరు పెట్టే కార్యక్రమాల్లో లెక్కలు తీయించండి ఆఫీసర్లతోటి. ఎంత భూమి ఉంది మొత్తం మన రాష్ట్రంలో, ఎన్ని హెక్టార్లు లేక ఎకరాల భూమి ఉంది, ఈ భూమిలో ఎంత ఆక్రమణలో ఉంది, ఆక్రమించుకున్న కులాలు ఎవరు, ఈ లెక్కలు తీయించండి. జన్మభూమి కార్యక్రమం పెడితే దాంట్లో, లేకపోతే మళ్ళీ శ్రమదాన కార్యక్రమం, లేకపోతే మళ్ళీ ప్రజల వద్దకు పాలు, ఏదో మొత్తానికి అలాంటిది ఏదో మీరు పెడతారు. ఖచ్చితంగా మళ్ళీ ఆఫీసర్లని సమాయత్తం చేస్తారు. ఆఫీసర్లని మీరు ఖాళీగా ఉంచరు, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. ఆఫీసర్లతో పరిగెత్తించి పనిచేసే లక్షణం మీకుంది, చాలా సంతోషం. మేము కూడా చాలా హ్యాపీగా పనిచేసాం ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మేమేం అడుగుతున్నాం, మీరందరూ కూడా మీరు ఎప్పుడు పాలిటిక్స్లో విన్ అయినా కానీ, లేక ప్రతిపక్షంలో ఉన్నా కానీ, మీరు కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అచ్చంగా ప్రజల కోసమే బతుకుతున్నట్టుగా మాటలు చెప్తూ ఉంటారు. ఆ ప్రజలంటే మేమే. 85% ప్రజలు, 85 నుంచి 90% మంది ప్రజలు మేమే ఉన్నాం. ఎస్సీలమి, ఎస్టీలమి, బీసీలమి, మైనార్టీలమి. మరి మా కోసం మేము అడిగే చిన్న పనులు ఇవన్నీ. ఆఫీసర్ల ద్వారా ఈ ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత ఆక్రమణలో ఎంత ఉంది. ఉదాహరణకి మా నోటీస్కి ఎలా వస్తుంది, ఒక మెయిన్ రోడ్లో 1 ఎకరం కొంటారు, మీ కులపోళ్ళో లేకపోతే ఆ రెడ్డి గారో లేకపోతే ఇంకొక మీ చౌదరి గారో కొంటారు. 2 ఎకరాలు కొనటం, దాని వెనకున్న 100 ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు. ఇది మరి మాకు తెలియదు. మా వాళ్ళు అమాయకులు, మా చదువులు అంతంత మాత్రమే. మీరు ఇవన్నీ బయట పెట్టండి. మేము కూడా గొప్పవాళ్ళని, మేము కూడా ఎక్కడో గ్లోబల్లో వాళ్ళు పోగొట్టం కాదు, మేమే చెప్పుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాము. అలాగే ఇంకొక విషయం ఉంది, ఒక భూమే కాకుండా మున్సిపాలిటీల్లో లేఅవుట్ల పేరు మీద ఖాళీ స్థలాలు ఉంటాయి. గతంలో ఒకసారి నాలాంటి ఆఫీసర్ ఎవరో ఒకళ్ళు కొంచెం దీని మీద డిస్కస్ చేయబట్టి ఏం జరిగిందంటే, ఒక ఎంక్వైరీ చేసేసి 3900 పైగా లేఅవుట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఉన్నాయని ఆనాడు ఒక చిన్న రిపోర్ట్ తయారు చేసింది ప్రభుత్వం. అదేమైందో ఒకసారి బయటికి తీయండి. ఈ 3900ఏనా, లేకపోతే ఇంకా ఎన్ని వేల ప్లాట్లు, ఎన్ని వేల ఎకరాలు మున్సిపాలిటీల్లోనూ పంచాయతీల్లో ఉందో మీ కమిటీల ద్వారా మీరు చేయబోయే ఈ 2047 ప్రోగ్రాం ద్వారా లెక్కలు తీయండి. ఎవరెవరు మా నోటీస్కి వచ్చినవి ఏంటంటే, పత్తి మిల్లులు, మున్సిపాలిటీ లేఅవుట్లలో పత్తి మిల్లులు పెట్టినారు. అలాగే సినిమా హాళ్ళు కట్టినారు, పెట్రోల్ బంకులు పెట్టుకున్నారు. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి సొంత ఫ్యాక్టరీలు ఆక్రమించేసి ఈ భూములను ఆక్రమించి పెట్టుకున్నారు. ఇంకా ఇవేనా, ఫంక్షన్ హాళ్ళు, తర్వాత ఇళ్ళు కట్టుకున్నారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో మున్సిపాలిటీలు వేల కోట్లు, కోటాను కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు. వాటికి లెక్కలు తీయండి సార్. లెక్కలు తీసి అవి మొత్తం బయట పెట్టండి. మీరు ఈ మధ్య జీవోలు రిలీజ్ చేశారు కదా, ఏది వైట్ పేపర్ పేరు మీద మన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, చేసిన అప్పులు, లేకపోతే రకరకాలుగా చేశారు కదా,
అవన్నీ మీరు బయటికి తీయండి. ఇదే పద్ధతిలో ఇప్పుడు మేము అడిగాయి కూడా ఈ భూములు బయటికి తీయండి. అలాగే పంచాయతీల్లో ఈ మధ్య ఏం జరిగింది, పార్కుల పేరు మీద భూములు లాగేసుకున్నారు. చిత్రం ఏంటో సార్ మీకు తెలుసో లేదో, ఈ పార్కుల పేరు మీద భూములు ఎక్కడ లాక్కున్నారు తెలిసిన, కేవలం ఎస్సీలు బీసీల కాలనీల్లో ఉన్న స్థలాలు లాగేసుకున్నారు. మరి అగ్రకులాల స్థలం ఆళ్ళ కాలనీల్లో ఆళ్ళ ఏరియాలో ఉండే స్థలాలు లాక్కోలేదు. చాలా విచిత్రంగా ఉంది పార్కుల పేరు మీద. అంటే హరితమంతా కూడా వీళ్ళకేనా, వాళ్ళకి అవసరం లేదా? అంటే ఎక్కడ ఈ నోరు లేనోడు ఎక్కడుంటే వాడినే నాశనం చేయాలి, వాడినే బాధాలి, వాడినే చంపేయాలి అనే ఒక ఏంటి పాలసీ? కొంచెం మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, మొత్తం ప్రజలకు అన్నీ చేసి పెట్టే పరిస్థితిలో మీరున్నారు. దయచేసి పంచాయతీల్లో ఉన్న పార్కుల పేరు మీద కానీ లేకపోతే ఇంకో పేరు మీద కానీ ఉన్నటువంటి భూముల లెక్కలు కూడా బయటికి తీయండి, ఏది లేఅవుట్లు లేకుండా ఆక్రమించుకున్నది. అలాగే ఈ మధ్య తెలంగాణలో మీరు తెలంగాణ ఎక్సైజ్ పాలసీని స్టడీ చేయించారు, సంతోషం. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే కాస్తో కోస్తో తెలంగాణలో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ కమ్యూనిటీకి అలాగే ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇచ్చినారు. మీరు ఈ మధ్య తెలంగాణ ఎక్సైజ్ పాలసీని స్టడీ చేసి అక్కడేమి ఇచ్చినట్లేరే, ఎస్సీలకు రిజర్వేషన్ లేదు అక్కడ. ఎక్సైజ్ ఏది షాపులు మొత్తం మీ వాళ్ళే, పేరుకు మహిళలు పెట్టినారు, ఆ మహిళలు కూడా మీ వాళ్ళే. అంటే ఎస్సీలు పనికిరారా, ఎస్టీలు పనికిరారా? అలాగే అసలు ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి కులాలు ఉన్నాయి బీసీలు, వాళ్ళు పనికిరాలేదా? వాళ్ళని ఎందుకు మర్చిపోయారు? అలాగే కాంట్రాక్టర్లు ఎప్పటి నుంచో ఉంది, మేము ఆఫీసర్లు అయినప్పటి నుంచి చూస్తున్నాం. కాంట్రాక్టులకి వడ్డేర కమ్యూనిటీకి వడ్డేర సొసైటీ పేరు మీద కాంట్రాక్ట్ ఇవ్వాలి. అది కూడా లెక్కలు తీయండి. ఈ వడ్డేర కమ్యూనిటీకి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారు లెక్కలు తీయండి. అలాగే ఎస్సీ సొసైటీలకి ఎన్ని కోట్లు ఇచ్చారు? అసలు కాంట్రాక్టులు అనేవి వీళ్ళకి తెలుసా ఉన్నాయన్న సంగతి? కాంట్రాక్ట్ ఎక్కడైనా చేశారా, వీళ్ళు ఎక్కడైనా సంపాదించుకున్నారా కాంట్రాక్టుల పేరు మీద? సార్ చివరికి ఎస్సీ పేరు మీద ఇచ్చే కాంట్రాక్టులు మీరే లాగేసుకుంటున్నారు, వడ్డేర సొసైటీ పేరు మీద ఇచ్చే కాంట్రాక్టులు మీరే లాగేసుకున్నారు. ఇంకా ఆ చట్టాలు ఎందుకు, ఆ రాజ్యాంగం ఎందుకు, ఆ జీవోలు ఎందుకు? ఇంత దుర్మార్గమా? మరి కాంట్రాక్టులు అలాగే ఉన్నాయి. ఏ విషయాన్ని తీసుకున్నా ఈ దేశంలో లేక మన రాష్ట్రాల్లో ఇంత దోపిడీ ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కులాలు, ఈ 2 కులాలు మాత్రమే ఈ రకంగా చేస్తున్నాయి. ఇవన్నీ మీరు భవిష్యత్తులో చేయబోయే ఈ స్వర్ణాంధ్ర 47లో మొత్తం బయటపెడితే బ్రహ్మాండంగా మేము కూడా మీరు చేసిన గొప్పతనాన్ని ప్రపంచమే కాదు మేము కూడా అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.